నమస్తే, వెల్కమ్ టు ఏబిఎన్ బిజినెస్ న్యూస్. దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్, నిఫ్టీ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లలోని మిశ్రమ సంకేతాలు మన సూచీలపై ప్రభావం చూపుతున్నాయి. అదాని పోర్ట్స్, బీపీసీఎల్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, ఓఎన్జీసీ, ఎన్టీపీసీ షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. యూపీఎల్, దివీస్ ల్యాబ్స్, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, హెచ్యూఎల్, ఎల్టీఐ మైండ్ ట్రీ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఇక మార్కెట్ ట్రెండ్ పై విశ్లేషణ అందించేందుకు మనతో పాటు ఉన్నారు బిజినెస్ అనలిస్ట్ ఈదర రామకృష్ణ గారు. హలో సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. సార్, మరి ఇప్పుడు మార్కెట్ నెగటివ్ లో కొనసాగుతుంది, దీనికి మెయిన్ రీజన్ ఏంటంటారు? అంటే మార్కెట్స్ లాస్ట్ ఫ్యూ వీక్స్ నుంచి భారీగా పెరిగాయండి, పెరుగుదల నమోదు చేశాయి. మనం చూస్తే అక్టోబర్ 27వ తేదీ నుంచి కంటిన్యూస్ ర్యాలీ మనం చూస్తున్నాం మార్కెట్స్ లో. ఆల్మోస్ట్ ఆల్ టైమ్ హై నమోదు 2-3 సార్లు జరిగింది గత నెలలో, డిసెంబర్ లో. అట్లాగే ఈ మంత్ లో కూడా కొద్దిగా కన్సాలిడేషన్ జరుగుతూ ఉంది, ఈ మంత్ బిగినింగ్ నుంచి, జనవరి నుంచి. సో ఓవరాల్ గా అన్ని ఎకనామిక్ ఇండికేటర్స్ అన్ని కూడా పాజిటివ్ గా ఉన్నాయండి. సో మార్కెట్ లో కొంత బ్రీతింగ్ టైం అనేది ఉంటుంది. జనరల్ గా బాగా ర్యాలీ చేసిన తర్వాత కొంత రేంజ్ బౌండ్ మార్కెట్స్ అనేవి ఫామ్ అవుతూ ఉంటాయండి. అంటే నెక్స్ట్ బిగ్ క్యూ లేదా నెక్స్ట్ బిగ్ న్యూస్ కోసం మార్కెట్ వెయిట్ చేస్తుంది, మళ్ళీ ఆల్ టైమ్ హైని బ్రేక్ చేయాలి అంటే. సో మేబీ బడ్జెట్ లో వచ్చే న్యూస్లు కావచ్చు, లేకపోతే ఇంటర్నేషనల్ గా ఏదన్నా మంచి పాజిటివ్ సంకేతం వచ్చినట్లయితే ఆ టైంలో మార్కెట్స్ మళ్ళీ ఆల్ టైమ్ హైని క్రాస్ చేసే అవకాశాలు ఉంటాయి. అప్పుడు దాకా మార్కెట్స్ కొంత రేంజ్ బౌండ్ లో ఉండే అవకాశాలు ఉన్నాయండి. ఫెడ్ యాక్షన్ కి సంబంధించి కూడా ఒక అన్సర్టినిటీ నెలకొంది, అది కూడా ఒక రీజన్ అంటారా? అంటే మనము మార్కెట్స్ మీరు ఈ మధ్య అబ్జర్వ్ చేసినట్లయితే ఏ రోజైనా కానీ భారీగా మార్కెట్స్ పడ్డా గానీ అది కేవలం 1 లేదా 2 రోజులకు మాత్రమే పరిమితం అవుతూ ఉంది. వెంటనే మళ్ళీ మార్కెట్స్ రికవర్ అవుతూ ఉన్నాయి. మనం అట్లాగే గత నెల డిసెంబర్ 20వ తేదీని చూసినా గానీ మార్కెట్స్ భారీ పతనాన్ని నమోదు చేసింది. కానీ ఆ నెక్స్ట్ డేనే మళ్ళీ మార్కెట్ ర్యాలీ జరపడం చూస్తున్నాము. సో ఈ బుల్ మార్కెట్ ర్యాలీస్ లో ఈ కరెక్షన్స్ కూడా ఏమైనా ఉంటే షార్ప్ గా ఉంటాయండి, అట్లాగే ఫాస్ట్ గా రికవరీస్ ఉంటాయి. కాబట్టి ఏ న్యూస్ అయినా యూఎస్ ఫెడ్ కానీ, యూఎస్ ఫెడ్ మాత్రం డోవిష్ గా ఉందండి. అంటే రాబోయే క్వార్టర్స్ లో ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గిస్తామనే సంకేతాలు ఇస్తూ ఉంది. సో ఇంటర్నేషనల్ గా ఓన్లీ ఒక్క వరి ఏంటంటే ఇప్పుడు రెడ్ సీ లో ఉన్న మిలిటెంట్స్ దాడులు అలాంటివి మినహాయించి పెద్ద వర్రీసమ్ ఫ్యాక్టర్స్ ఇంటర్నేషనల్ గా కానీ నేషనల్ గా కానీ లేవండి. అంటే ఇప్పుడు ఈ రెడ్ సీ కాన్ఫ్లిక్ట్ లాజిస్టిక్ సప్లై చైన్ క్రైసిస్ ని ఉత్పన్నం చేస్తే అదేనా సార్ రీజన్? అవునండి. అంటే రెడ్ సీ వల్ల మన ఇండియాకి వచ్చే నష్టం ఏంటంటే కొంచెం ఆయిల్ ప్రైసెస్ పెరిగే ఛాన్స్ ఉంది, క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. అట్లాగే ఇంటర్నేషనల్ గా మనం చేసుకుని ఇంపోర్ట్ చేసుకునే వస్తువుల మీద కూడా కొంచెం భారం పడే అవకాశం ఉంది. మెయిన్ గా డిలే కారణాలు, లేకపోతే సప్లైలో ఇబ్బందులు, ఇలాంటివన్నీ కూడా ఉండే అవకాశం ఉందండి. రైట్, కాలర్ తీసుకుందాం సార్. ప్రవీణ్ గారు. నమస్తే మేడం. నమస్తే అండి. ప్రవీణ్ గారు, అడగండి మీ డౌట్ ఏంటో. ఇద్దరు రామకృష్ణ గారు ఉన్నారు. జేఎన్డబ్ల్యూ ఇన్ఫ్రా 210 లో కొన్నాను, ఉంచుకోమంటారా? లాంగ్ టర్మ్ క్వశ్చన్. ఇంకొకటి పిఎఫ్సి, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ 280 లో కొన్నాను. ఈ 2 లాంగ్ టర్మ్ ఉంచుకోమంటారా? ఈ 2 పొటెన్షియల్ ఉందా? ఓకే అండి. జేఎస్డబ్ల్యూ ఇన్ఫ్రా అట్లాగే పిఎఫ్సి కొన్నామన్నారు. ఓకే, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్. సో పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ప్రస్తుతం 404 దగ్గర ట్రేడ్ అవుతూ ఉందండి. ఈ స్టాక్ ఫ్లాగ్ పైన ట్రేడ్ అవుతుందండి. అంటే టెక్నికల్ గా చూసినప్పుడు ఫ్లాగ్ ఫార్మేషన్ పైనే ట్రేడ్ అవుతుంది. సపోర్ట్స్ ఎక్కువ దూరంలో లేవండి. అంటే 397, 395 దగ్గర సపోర్ట్స్ కనిపిస్తున్నాయి. సో అంతకంటే స్టాక్ ఇమీడియట్ గా కిందకు వచ్చే ఛాన్సెస్ తక్కువగా ఉన్నాయండి. సో ఇక్కడ నుంచి స్టాక్ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి మీరు లాంగ్ టర్మ్ అంటున్నారు కాబట్టి స్టాక్ ని హోల్డ్ చేసుకోవచ్చు. అట్లాగే మీరు అడిగిన రెండో స్టాక్ జేఎస్డబ్ల్యూ ఇన్ఫ్రా 210లో కొన్నానన్నారు. ఇప్పుడు అది 216 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతూ ఉందండి. సో ఈ జేఎస్డబ్ల్యూ ఇన్ఫ్రా మేబీ కొంత కన్సల్టేషన్ తర్వాత ఈ స్టాక్ కూడా మళ్ళీ అప్వర్డ్ జర్నీని రెజ్యూమ్ చేసే ఛాన్స్ ఉంది. కాబట్టి 2 స్టాక్స్ ని హోల్డ్ చేసుకోమని చెప్తాను. రైట్, ఇంకో కాలర్ అండి. సాయి గారు ఉన్నారు లైన్ లో. సాయి గారు. నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి. జిఎంఆర్ ఎయిర్ ఫోర్స్ 75 రూపీస్ లో ఉన్నాయండి, యాడ్ చేసుకోవచ్చా? రెండోది టెక్ మహీంద్రా 1580 లో ఉన్నాయి, యావరేజ్ చేయొచ్చా? టెక్ మహీంద్రా కూడా. జిఎంఆర్ ఎంతలో కొన్నారండి? 75 లో కొన్నారు. ప్రస్తుతం 87.25 లో ఉందండి.
మీరు మంచి క్వశ్చన్ అడిగారండి, యావరేజ్ చేయొచ్చా అని. సో యావరేజ్ చేసుకోవచ్చు అండి ఈ స్టాక్స్ అన్నిట్లో. మీ ప్రైస్ కంటే ఎక్కువ ఉన్నప్పుడల్లా అది మనకి ప్రూఫ్ ఆఫ్ సక్సెస్ కింద ఉంటుంది మన లెడ్జర్ లో. సో ఎప్పుడైతే స్టాక్స్ మనం కొన్న ప్రైసెస్ కంటే ఎక్కువ ప్రైసెస్ లోనే మనం యావరేజ్ చేయడానికి నేను కూడా ఇష్టపడతాను. సో మీరు ఈ స్టాక్స్ ని యావరేజ్ చేసుకోవచ్చు అండి. కాకపోతే మీరు ఒక చిన్న పుల్ బ్యాక్స్ వస్తూ ఉంటాయి, అంటే ఒక 4-5 days ర్యాలీస్ జరిగి ఒక చిన్న పుల్ బ్యాక్ వస్తూ ఉంటాయి ఈ స్టాక్స్. అలాంటి టైంలో మీరు యావరేజ్ చేసుకోండి. అట్లాగే టెక్ మహీంద్రా చూస్తే 1229 రూపాయల దగ్గర ఈ స్టాక్ ట్రేడ్ అవుతుంది. సో ఒక పుల్ బ్యాక్ జోన్ లో ఇప్పుడు ప్రస్తుతం ఈ స్టాక్ ఉంది, సపోర్ట్స్ తీసుకున్నట్టు కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం ఈ స్టాక్ కొనుక్కోవచ్చు అండి ఈ ప్రైస్ దగ్గర. రైట్, ఇంకో కాలర్ అండి, మల్లేష్ గారు. మల్లేష్ గారు సార్ గుడ్ ఆఫ్టర్నూన్ మ్యామ్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, చెప్పండి. సార్ అది బ్యాంక్ ఆఫ్ బరోడా ఆల్రెడీ షేర్స్ ఉన్నాయి, యాడ్ చేసుకోవచ్చా? బ్యాంక్ ఆఫ్ బరోడా ఆల్రెడీ షేర్స్ ఉన్నాయి, ఇంకా యాడ్ చేసుకోవచ్చు అడుగుతున్నారు. ఓకే అండి. పిఎస్యు బ్యాంక్స్ అన్ని కూడా ఈ మధ్య కాలంలో బాగానే పెరిగాయండి, అంటే మంచి ర్యాలీస్ ఇచ్చాయి. అట్లాగే లాస్ట్ లెగ్ ఆఫ్ ర్యాలీస్ లో మనకి పిఎస్యూస్ కనిపించాయి. ఎస్బీఐ కానీ, బ్యాంక్ ఆఫ్ బరోడా, పిఎన్బి అన్ని కూడా మళ్ళీ ఇక్కడ నుంచి కూడా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయండి. కాకపోతే ఈ రోజు ఒక సీరియస్ క్యాండిల్ ఫార్మేషన్ అనేది మనం చూస్తున్నాము. 200 to 224 దగ్గర ప్రస్తుతం ట్రేడ్ అవుతూ ఉంది. సో ఇమీడియట్ సపోర్ట్స్ 219 దగ్గర ఉందండి. సో 219, 220 ప్రాంతాల్లో మీరు యాడ్ చేసుకోవచ్చు అండి బ్యాంక్ ఆఫ్ బరోడా. రైట్, ఇంకో కాలర్ అండి, రవికుమార్ గారు. రవికుమార్ గారు హలో, రవికుమార్ గారు అడగండి మీ డౌట్ ఏంటో. ఇది రామకృష్ణ గారు ఉన్నారు. ఏంటి మేడం, ఏంటంటే సెన్సెక్స్ ఇప్పుడు? రవికుమార్ గారు మీరు ప్లీజ్ టీవీ వాళ్ళు మ్యూట్ పెట్టి డైరెక్ట్ ఫోన్ లో మాట్లాడండి, అప్పుడు కన్ఫ్యూజన్ ఉండదు. సెన్సెక్స్ ఎలా ఉంది ఇప్పుడు? రవికుమార్ గారు రైట్, ఇంకో కాలర్ తీసుకుందాం అండి. కోటేశ్వరరావు గారు విజయవాడ నుంచి. కోటేశ్వర్ గారు, అది జేఎస్డబ్ల్యూ ఇన్ఫ్రా ఈ రేట్ లో తీసుకోవచ్చండి? జేఎస్డబ్ల్యూ ఇన్ఫ్రా ఈ రేట్ లో తీసుకోవచ్చు అని అడుగుతున్నారు. ఓకే అండి, ఇప్పుడే మనం జేఎస్డబ్ల్యూ ఇన్ఫ్రా గురించి డిస్కస్ చేసామండి. సో ఈ స్టాక్ ఫర్దర్ గా పెరిగే ఛాన్స్ ఉంది. సపోర్ట్స్ ఇమీడియట్ గా 210 రూపాయల దగ్గర ఈ స్టాక్ కి సపోర్ట్స్ ఉన్నాయండి. సో తీసుకోవచ్చు అండి, ప్రస్తుతం తీసుకోవచ్చు. ఈ స్టాక్ 216 దగ్గర ట్రేడ్ అవుతుంది. రైట్, అలాగే సార్ మరి ఎర్నింగ్స్ సీజన్ స్టార్ట్ అవబోతోంది, అందరి దృష్టి ఎర్నింగ్ సీజన్ మీదే ఉంది. ఎలా ఉండొచ్చు అంటారు? ఈ Q3 అంకెలు గారడి ఏ విధంగా ఉండొచ్చు అంటారు? ఎర్నింగ్ సీజన్ లో ఇప్పుడు మనకి మెయిన్ గా ఐటీ మీద ఫోకస్ చేయొచ్చండి. ఐటీ స్టాక్స్ కొంచెం కన్సల్టేషన్ నుంచి బయటపడే ఛాన్స్ ఉంది. లాస్ట్ ఫ్యూ క్వార్టర్స్ లో పెద్ద అంటే మిక్స్డ్ రిజల్ట్స్ మనం ఐటీలో చూసాము. ఈసారి ఒక స్టడీ రిజల్ట్స్ అనే ఐటీలో మనం చూసే అవకాశం ఉందండి. సెకండ్ ఇంకా మేజర్ సెక్టర్ అయిన బ్యాంకింగ్ సెక్టర్ చూసినప్పుడు మీకు మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ బ్యాంక్స్ అన్ని కూడా భారీ మంచి రిజల్ట్స్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయండి. మెయిన్ స్ట్రీమ్ అంటే పెద్ద బ్యాంక్స్ అన్ని కూడా అంటే యావరేజ్ రిటర్న్స్ ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే క్రెడిట్ గ్రోత్ కనుక మనం చూసినప్పుడు లాస్ట్ క్వార్టర్ లో భారీ గ్రోత్, మినిమం 25 to 30% గ్రోత్ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ బ్యాంక్స్ లో కనిపించింది. క్రెడిట్ గ్రోత్ అట్ ద హైయెస్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ దగ్గర, అంటే ఇంట్రెస్ట్ రేట్ సైకిల్ మనం పీక్ లో ఉన్నాము. అట్లాగే గ్రోత్ కూడా, క్రెడిట్ గ్రోత్ కూడా బాగుంది. 25% యావరేజ్ కనిపిస్తుంది. కొన్ని స్మాల్ బ్యాంక్స్ అంటే 40% క్రెడిట్ గ్రోత్ కూడా చూసాము. అది లార్జ్ బ్యాంక్స్ అయితే లైక్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ లేదా ఐసిఐసిఐ బ్యాంక్ ఇట్లాంటి వాటిలో లార్జ్ బ్యాంక్స్ లో కూడా గ్రోత్ ఉంది, కానీ 10% to 12% గా పరిమితమైంది. కాబట్టి ఓవరాల్ గా మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ బ్యాంక్స్ మీద దృష్టి పెట్టమని చెప్తానండి ఈ టైం. రైట్, కాలర్ అండి సతీష్ గారు హైదరాబాద్ నుంచి. సతీష్ గారు. హలో సతీష్ గారు అడగండి మీ డౌట్ ఏంటో. సార్ లాంగ్ టర్మ్ కోసము కోల్ ఇండియా ఒకటి, అశోక బిల్డ్కాన్ ఒకటి తీసుకోవచ్చా ప్రజెంట్ రేట్ లో లాంగ్ టర్మ్ కోసం? అంటే లాంగ్ టర్మ్ అంటే మీరు ఒక 3 years అలా అంటున్నారండి? 3 years దాకా ఉంటాను. కోల్ ఇండియా ఒకటి, అశోక బిల్డ్కాన్ ఒకటి. ఓకే అండి. అశోక బిల్కాన్ కనుక చూసినట్లయితే ప్రస్తుతం 178 దగ్గర ట్రేడ్ అవుతుందండి. ఎర్నింగ్స్ కూడా లాస్ట్ 4 quarters నుంచి మంచి ఎర్నింగ్స్ మనకి వీళ్ళు ఇస్తూ ఉన్నారు. ఇంకా ఫండమెంటల్స్ ఇక్కడ నుంచి కూడా ఇంప్రూవ్ అయ్యే ఛాన్స్ ఉందండి. సో అశోక బిల్కాన్ మీరు లాంగ్ టర్మ్ కోసం కొనొచ్చు. అట్లాగే మీరు అడిగిన రెండో స్టాక్ కోల్ ఇండియా కనుక చూసినట్లయితే ఒక మోనోపోలీ స్టాక్ అండి. ఈ సెక్టార్ లో వీళ్ళే నెంబర్ 1, నెంబర్ 10 కూడా కోల్ ఇండియానే ఉంటుంది కోల్ మైనింగ్ వాటి విషయాల్లో. సో ప్రతి పుల్ బ్యాక్ లో ఈ స్టాక్ ని మనం కొనుక్కోవచ్చు అండి. ప్రస్తుతం 380 రూపాయల దగ్గర కోల్ ఇండియా ట్రేడ్ అవుతూ ఉంది. సో పుల్ బ్యాక్ అంటే ఏం లేదండి, అంటే ఒక హై రికార్డ్ అయిన తర్వాత కొంత వెనక్కి వస్తూ ఉంటాయి స్టాక్స్. ఒక 4-5 రోజులు
వెనక్కి వచ్చిన తర్వాత మళ్ళీ పెరగటం మొదలు పెడతాయండి. అలాంటి పెరిగే రోజుల్లో మనం యాడ్ చేసుకున్నట్లయితే స్టాక్స్ ని మంచి యావరేజ్ ప్రైసెస్ దగ్గర అప్వర్డ్ అంటే పైకి వెళ్లే కొద్దిగా యాడ్ చేసుకుంటా ఉండండి. సో లాంగ్ టర్మ్ కి 2 స్టాక్స్ బాగానే ఉంటాయి. రైట్, ఇంకో కాలర్ అండి ప్రదీప్ గారు. ప్రదీప్ గారు సార్ గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్ ఐబిఎం ఎనర్జీ 560 లో తీసుకున్నాను సార్. అలాగే ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ 86 లో తీసుకున్నా. ఈ రెండింటి గురించి చెప్పండి సార్. 1000 తీసుకున్నా. ఫస్ట్ స్టాక్ ఏంటంటే ఎనర్జీ ఏదన్నారు? ఐఆర్ఎం ఎనర్జీ సార్. సారీ సార్, ఐఆర్ఎం ఎనర్జీ. ఐఆర్ఎం ఎనర్జీ ఓకే 560 లో తీసుకున్నారట. ఓకే 560 లో తీసుకున్నారు, హోల్డ్ చేయొచ్చు అని అడుగుతున్నారండి. అవును సార్. ఓకే అండి. ఓకే ప్రస్తుతం 542 దగ్గర ఈ స్టాక్ ట్రేడ్ అవుతుందండి. సో ఫండమెంటల్ గా పెద్ద ఇంకా బిల్ కావాల్సింది న్యూస్. సో ఎనర్జీ స్టాక్స్ అన్ని కూడా బాగానే పర్ఫామ్ చేస్తున్నాయి ప్రస్తుతానికి. అయితే కొంచెం రిజల్ట్స్ వచ్చిన తర్వాత మళ్ళీ ఈ స్టాక్ ను ఒకసారి రివ్యూ చేయాల్సిన అవసరం ఉంటుందండి. ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ విషయానికి వస్తే మనం ఇందా చెప్పుకున్నట్లు క్రెడిట్ గ్రోత్ అనేది బాగుంది మీడియం టు స్మాల్ బ్యాంక్స్ అన్నిటికి కూడా. సో అదే దీంట్లో కూడా రిఫ్లెక్ట్ అయ్యే ఛాన్స్ ఉందండి. కాబట్టి ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ ప్రతి పుల్ బ్యాక్ లో బై చేయమని చెప్తాను. సో ఫ్రెష్ బయింగ్స్ కూడా ఇక్కడ బాగుందండి. ఈ స్టాక్ 86 లో కొన్నారట సార్. 86 లో కొన్ని హోల్డ్ చేయమని చెప్తానండి. సపోర్ట్స్ ఉన్నాయి, 80 రూపీస్ దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ ఉందండి. రెడ్డి గారు, వెంకటరామరెడ్డి గారు. వెంకటరామరెడ్డి గారు గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. అడగండి మీ డౌట్ ఏంటి. మేడం పీసీపీఎల్ మేడం, ఫిలిప్స్ కార్బన్ బ్లాక్ లిమిటెడ్ 180 తీసుకున్నాను. వచ్చా అట్లా ఒకసారి మళ్ళీ రిపీట్ చేయరా ప్లీజ్. పీసీపీఎల్ ఫిలిప్స్ కార్బన్. రైట్, గాట్ ఇట్. 180 లో తీసుకున్నారు. సో మీ డౌట్ ఏంటి? అవునవును అవును. మీ డౌట్ ఏంటి వెంకటరామరెడ్డి గారు? 180 లో తీసుకున్నారు, సరే హోల్డ్ చేయొచ్చు అని హోల్డ్ చేయొచ్చు అని అడుగుతున్నారా? అవును మేడం, అవును మేడం. హోల్డ్ చేయొచ్చా అట్లా టికెట్ కావాలా? ఓకే స్టాక్ బాగుందండి. అంటే ఇప్పుడు 246 దగ్గర ట్రేడ్ అవుతూ ఉంది. సో ఈ స్టాక్ లో ఇంకా కొంచెం ర్యాలీ వచ్చినట్లయితే ఈ స్టాక్ ఒకసారి ఒక చిన్నపాటి రెసిస్టెన్స్ 275 దగ్గర ఉంది. సో ఆ రెసిస్టెన్స్ కనుక ఒక్క నిమిషం అండి. స్టాక్ పిఈపిఎల్ కదా మీరు అన్ని, ఫిలిప్స్ కార్బన్. ఓకే ఒక్క నిమిషం అండి, ఇది బిఎస్సి చార్ట్ రాంగ్ వచ్చింది. 259 ఉందండి ఫిలిప్స్ కార్బన్. చిన్నపాటి రెసిస్టెన్స్ అనేది 282 దగ్గర ఈ స్టాక్ రెసిస్టెన్స్ ఉందండి. ఇన్ కేస్ అది దాటినట్లయితే మంచి ర్యాలీ ఈ స్టాక్ లో జరిగే ఛాన్స్ ఉంది ఫిలిప్స్ కార్బన్ లో. సో కాబట్టి స్టాక్ ని హోల్డ్ చేసుకోవచ్చు అండి. అట్లాగే మీరు ఫ్రెష్ బయింగ్ కూడా చేసుకోవచ్చు ప్రస్తుత తరుణంలో. సో మంచి ర్యాలీస్ ఈ స్టాక్ లో నెక్స్ట్ 1 year లో చూడొచ్చు ఇంకా ఇక్కడి నుంచి కూడా. ఐ థింక్ హీ ఆస్క్డ్ అబౌట్ టీసీపీఎల్ సార్, ప్యాకేజింగ్. లేదండి, సేమ్ స్టాక్. పీసీబీఎల్ అంటే అది ఫిలిప్స్ కార్బన్ బ్లాక్ అని షార్ట్ ఫామ్ చేశారండి స్టాక్. రైట్, ఇంకో కాలర్ ఉన్నారు సార్. హలో హలో మేడం. హలో హలో బంగారాజు అండి. బంగారాజు గారు చెప్పండి, అడిగ మీ డౌట్. మేడం ఇప్పుడు నెస్ట్లే నేను లాస్ట్ వీక్ లో తీసుకున్నాను 2660కి. అది ఇప్పుడు 20 షేర్స్ అయింది. ఇప్పుడు ఎట్లా ఏంటి అది లాంగ్ టర్మ్ ఉంచుదామని, ఎట్లా ఉంటుంది దాని భవిష్యత్తు? నెస్లే అనేది టాప్ స్టాక్ అండి. ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్ అలాగే ఫుడ్ సెగ్మెంట్ లో మనం చూసినట్లయితే చాలా బ్రాండ్స్ నెస్లే కింద ఉన్నాయి. మీరు తాగే కాఫీ దగ్గర నుంచి కర్డ్ దాకా. సో ఈ స్టాక్ చాలా మంచి రిటర్న్స్ ఇచ్చిందండి. లాస్ట్ 15 years లో మనం చూస్తే 600 రూపీస్ ఉండే స్టాక్ ఆల్మోస్ట్ 26,000 దాకా వెళ్ళింది. తర్వాత స్ప్లిట్, మీరు అన్నట్లు స్ప్లిట్ తర్వాత 2600 లో ట్రేడ్ అవుతుంది. అంటే ఆల్మోస్ట్ మీకు ఒక 30-40 బ్యాగర్ అయింది స్టాక్. సో లాంగ్ టర్మ్ ఉన్న వాళ్ళకి మంచి రివార్డ్స్ ఇస్తాయండి. ఎఫ్ఎంసీజీ స్టాక్స్ లో కనుక మీరు ఒక 10 years అలాంటి టైం ఫ్రేమ్ తో మీరు ఉన్నట్లయితే ఇచ్చే ఛాన్స్ ఉంది. ప్రస్తుతం అయితే ఈ స్టాక్స్ అన్ని ప్రైసీగా ఉంటాయండి. అంటే మీరు ఫండమెంటల్ గా చూసినప్పుడు ఎలా ఉంటుందంటే పిఈ రేషియోస్ చాలా ఎక్కువగా ఉంటాయి. 70s, 80s, 90 పిఈ రేషియోస్ మెయింటైన్ చేస్తూ ఉంటాయి. ఎందుకంటే హిస్టారికల్ గా ఎక్కువ రిటర్న్ ఇచ్చిన స్టాక్స్ అన్ని కూడా ఎక్కువ పిఈ రేషియోస్ మెయింటైన్ చేయడం మనకి ఇండియన్ మార్కెట్ లో కామన్ గా ఉంది. కాబట్టి మనకి అది కొంచెం వరీయింగ్ పాయింట్. ఎందుకంటే దానివల్ల స్టాక్ ప్రైసీగా ఉంది కాబట్టి పడిపోతుంది అని భయం ఉంటుంది. కానీ ఇలాంటి స్టాక్స్ జనరల్ గా ఎప్పుడు పెరుగుతూనే ఉన్నాయండి ప్రస్తుతానికైతే. కాబట్టి స్టాక్ లో మీరు లాంగ్ టర్మ్ అంటే కొంచెం 5 to 10 years హోల్డింగ్ పీరియడ్ ఉన్నట్లయితే
మీ యావరేజ్ రేట్ ఆఫ్ రిటర్న్ ఈజీగా అచీవ్ అయ్యే ఛాన్స్ ఉంటుందండి. యావరేజ్ రేట్ ఆఫ్ రిటర్న్ అంటే డబుల్ ద బ్యాంక్ ఇంట్రెస్ట్ అనుకోవచ్చు. సేఫ్ బెట్ అది కాదు. రైట్, ఇంకో కాలర్ అండి, హనుమాన్ సింగ్ గారు. హనుమాన్ సింగ్ గారు, గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, చెప్పండి. మేడం బిహెచ్సి ఒకటి ఓపెరాయ్ రియాలిటీ ఈ రేట్ ఫ్రెష్ బై చేయొచ్చా మేడం? బిహెచ్ఈఎల్ అండ్ ఓపెరాయ్ రియాలిటీ ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్స్ అడుగుతారండి. అయ్యా ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్ సార్. ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్. ఓకే అండి, బిహెచ్ఎల్ కనుక చూసినట్లయితే 195.65 దగ్గర ఇప్పుడు ట్రేడ్ అవుతూ ఉందండి. కొంత ర్యాలీ తర్వాత కన్సాలిడేషన్ అవుతూ ఉంది స్టాక్. క్వార్టర్లీ రిజల్ట్స్ మనము అబ్జర్వ్ చేసినప్పుడు పెద్ద పర్ఫార్మెన్స్ ఇంకా ఈ స్టాక్ లో లేదండి. అంటే ఇంకా ఇంప్రూవ్ కావాల్సిన పాయింట్స్ చాలా ఉన్నాయి. కాబట్టి ఈ స్టాక్ లో కొంచెం వెయిట్ అండ్ వాచ్ మోడ్ లో ఉండడం బెటర్ అండి. ఇంకా పిఎస్యు సెక్టార్ లో చాలా స్టాక్స్ మంచి పర్ఫార్మెన్స్ ఇస్తున్నాయి. వాటిలో పర్టికులర్ గా మనం చూస్తే రైల్వే స్టాక్స్, అట్లాగే ఫైనాన్స్ స్టాక్స్, లేకపోతే పిఎస్యు బ్యాంక్స్ ఇట్లాంటివన్నీ మంచి రిజల్ట్స్ ఇస్తున్నాయి. అలాంటి కంపెనీస్ మూవ్ అవడం బెటర్ అండి. బిహెచ్ఎల్ కొంచెము ఇప్పుడున్న వాల్యుయేషన్స్ కి కొంచెం ఎక్కువగా స్ట్రెచ్ అయిందేమో అనిపిస్తుంది. సో వీలైతే అవాయిడ్ చేయడం బెటర్ అండి ప్రస్తుతానికి. ఓబరాయ్ రియాలిటీ మాత్రం మీరు లాంగ్ టర్మ్ కోసం అయితే మీరు ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్స్ చేసుకోవచ్చు. పర్ఫార్మెన్స్ బాగుంది. అట్లాగే ఇక్కడ రాబోయే రిజల్ట్స్ కూడా ఎస్టిమేషన్స్ అవి బాగా ఇస్తున్నారండి. కాబట్టి ఓబరాయ్ రియాలిటీలో ఇన్వెస్ట్మెంట్స్ చేయొచ్చు. రైట్, ఇంకో కాలర్ అండి, ఉదయ్ శంకర్ గారు ఉన్నారు. ఉదయ్ శంకర్ గారు, సార్ నమస్కారం. నమస్తే అండి. అడగండి. సెంచురీ ఎక్స్ట్రాక్షన్ లిమిటెడ్ ఒకటి, అలోక్ ఇండస్ట్రీస్, ఈ రెండు నేను తీసుకోవాలనుకుంటున్నాను, తీసుకోవచ్చా లేదు సార్? ఎన్డీటీవీ ఒకటి, అలోక్ ఇండస్ట్రీస్ ఒకటి అర్థమైందండి. మూడోది ఏంటండి? రెండు సార్, రెండే చెప్పారు సార్. సెంచురీ CNTURY EXTVR SION లిమిటెడ్, సెంచురీ ఎక్స్ట్రాక్షన్ లిమిటెడ్ సార్. ఓకే, సెంచరీ అంటారు. ఓకే ఓకే అండి. సెంచరీ ఎక్స్ట్రూజన్ 20.9 ఉందండి స్టాక్. అట్లాగే అలోక్ ఇండస్ట్రీస్ కనుక చూసినట్లయితే అప్పర్ సర్క్యూట్ లో పడినట్టుంది. ఈ రోజు 35.5 దగ్గర ఈ స్టాక్ ట్రేడ్ అవుతుంది. అట్లాగే ఈ స్టాక్ ఒక ఇంటర్మీడియట్ రెసిస్టెన్స్ దాటే ఛాన్స్ కనిపిస్తుందండి. అరౌండ్ 36 ఆ ప్రాంతంలో అక్కడ నుంచి కూడా మంచి ర్యాలీ చేసే అవకాశం ఉంది. సో అలోక్ లో మీరు మీ బుల్లిష్ వ్యూ ఉంచుకోవచ్చు అండి. అట్లాగే సెంచరీ ఎక్స్ట్రూజన్స్ లో ప్రస్తుతం అయితే కప్ ఫార్మేషన్ కనిపిస్తుందండి. కొంత కన్సాలిడేషన్ తర్వాత ఈ స్టాక్ కూడా పైకి వెళ్ళే ఛాన్స్ ఉంది. 22 చిన్న హడ్డీలు ప్రీవియస్ గా వచ్చిన హైగా కనిపిస్తుంది. సో ఈ రెండు స్టాక్స్ లో అంటే అందరూ చేయకూడదండి. అంటే అందరూ ఈ స్టాక్ లో బయింగ్ అంటే ఆ రిస్క్ అపటైట్ ఉన్న వాళ్ళే చేయాలి. ఎందుకంటే ఈ స్టాక్స్ ఎలా ఉంటాయంటే సడన్ గా 10%, 15% పడిపోతూ ఉంటాయి. సో అంత కొద్దిగా రిస్క్ అపటైట్ ఉన్న వాళ్ళు మాత్రం ఈ స్టాక్స్ లో అటెంప్ట్ చేయండి. కానీ స్టాక్స్ రెండు బుల్లిష్ గానే కనిపిస్తున్నాయి టెక్నికల్ పరంగా. రైట్, అలాగే పరమేష్ గారు. హలో, గుడ్ ఆఫ్టర్నూన్ మ్యామ్. గుడ్ ఆఫ్టర్నూన్. రిగార్డింగ్ ఎల్ఐసి అండి. ఎల్ఐసి నేను అలాట్మెంట్ అప్పుడు తీసుకున్నాను. వాటిని ఉంచుకోవాలా తీసేయాలా అనేది. ఎల్ఐసి అండి, ఎల్ఐసి. సో అలాట్మెంట్ అప్పుడు ఎంతలో కొన్నారండి? అంటే డైరెక్ట్ అలాట్మెంట్ వచ్చిందా మీకు? అవునండి, డైరెక్ట్ అలాట్మెంట్ అండి. ఓకే అండి. సో మీ అలాట్మెంట్ ప్రైస్ దగ్గరలో ఉన్నా కానీ లేకపోతే అలాట్మెంట్ ప్రైస్ దాటుకొని కొంచెం ప్రాఫిట్ వచ్చినా కానీ ఎగ్జిట్ అవడం బెటర్ అండి. లాంగ్ టర్మ్ ప్రాస్పెక్టస్ కొంచెం అంటే ఇన్సూరెన్స్ సైడ్ కొంచెం టఫ్ కాంపిటీషన్ ఉండే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఇన్సూరెన్స్ ప్లేలో దాదాపుగా 20-30 ప్లేయర్స్ ఉన్నారు మార్కెట్ లో, ప్రైవేట్ సెక్టర్ లో. సో వాళ్ళందరూ చిన్నగా ఎల్ఐసి మార్కెట్ షేర్ ని తీసేసుకునే ఛాన్స్ ఉంది. కాబట్టి ఎల్ఐసిని కొంచెం అవాయిడ్ చేయడమే బెటర్ అండి. సో ఆల్రెడీ మీరు ఈ స్టాక్ లో ఉన్నారు కాబట్టి మీ ప్రైస్ దగ్గరలో కానీ కొంచెం ప్రాఫిట్ లో కానీ ఎగ్జిట్ అయిపోవడానికి ట్రై చేయండి. రైట్, ఇంకో కాలర్ అండి, గోపాల్ గారు ఉన్నారు. గోపాల్ గారు, నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి. అడగండి. నాట్కో ఫార్మా అండి, నాట్కో 766 లో కొన్నాను యావరేజ్. ఓకే అండి, యావరేజ్ హోల్డ్ చేయొచ్చు అంటారా? హోల్డ్ చేయొచ్చు, హోల్డ్ చేయొచ్చు అండి. ఎందుకంటే ఇప్పుడు ఈ ఫార్మా స్టాక్స్ లో చాలా స్టాక్స్ రివైవ్ అవుతున్నాయండి లాస్ట్ 1 year లో పర్ఫామ్ చేయని స్టాక్స్ పర్టికులర్ గా. సో నాట్కో కూడా రీసెంట్ టైంలో చూసినట్లయితే లాస్ట్ 9-10 months లో మంచి ర్యాలీ తీసుకుంది. 560 నుంచి 840, 920 దాకా వెళ్ళింది. మళ్ళీ ఇప్పుడు ప్రస్తుతం 845 దగ్గర ట్రేడ్ అవుతుందండి. సో నాట్కో ఫార్మాలో సిగ్నల్ గా టెక్నికల్ గా కూడా ఇప్పుడు బై పొజిషన్ లో ఉంది, అంటే బై సిగ్నల్ లో ఉంది. సో మీ పొజిషన్ మీరు కంటిన్యూ చేయొచ్చండి. ఇన్ కేసు ఈ స్టాక్ రీసెంట్ టైమ్స్ లో
920 ఆ జోన్ కనుక క్రాస్ అయితే ఫాస్ట్ గా పెరిగే ఛాన్స్ కనిపిస్తున్నాయండి. హోల్డ్ చేయండి స్టాక్. రైట్, ఇంకో కాల్ రండి. ఆరిఫ్ గారు ఉన్నారు లైన్ లో. ఆరిఫ్ గారు చెప్పండి మేడం. అడగండి, మీ డౌట్ ఏంటో అడగండి. సార్ మ్యూచువల్ ఫండ్స్ లో ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయడానికి సరైన టైం అంటారా? అంటే మ్యూచువల్ ఫండ్స్ జనరల్ గా ఎప్పుడైనా ఒకటే గుర్తుపెట్టుకోవాలండి. మనం మ్యూచువల్ ఫండ్స్ లో మనము కానీ స్టాక్ మార్కెట్ లో కానీ ఈక్విటీ సెగ్మెంట్ లో మనం అటెంప్ట్ చేసేటప్పుడు కనీసము 5 to 6 years పాటు ఉంటాం అనుకుంటేనే మనం మార్కెట్ లో రావాలండి, మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీ కానీ ఇది కానీ. సెకండ్, మీరు అడుగుతుంది ఈ టైంలో ఎంటర్ కావచ్చు అనేది. ఈ టైం అంటే మనం ఆ టైం ఫ్రేమ్ లో ఉండదలుచుకున్నాము అంటే మనం టైం ఇస్తున్నాం మార్కెట్ కి టైం ఇచ్చినప్పుడు మనకి రివార్డ్ చేస్తుందండి మార్కెట్. మనం మార్కెట్స్ టైమింగ్ చేద్దామంటే దానికి చాలా ఎక్స్పర్టైజ్ కావాలండి. చాలా సంవత్సరాల పాటు మీకు మార్కెట్ లో ఉంటే ఆ టైమింగ్ తెలుస్తుందండి. సో నేనేం చెప్తానంటే మార్కెట్ లో వాలటిలిటీ ఉంటుంది, మార్కెట్ ఎప్పుడు పడిపోతుంది ఎప్పుడు పెరుగుతుందో ఎవరికీ తెలియదు. కాబట్టి మీరు టైం ఉన్నట్లయితే, మీకు 5-6 years టైం ఉన్నట్లయితే మార్కెట్ లో ఉంటారనుకుంటే మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీకి ఒక టైం అనేది ఏం లేదండి. ఏ టైంలో అయినా మీరు ఎంటర్ కావచ్చు. మీరు ఎంటర్ అయినట్లయితే మీకు యావరేజ్ రేట్ ఆఫ్ రిటర్న్ 12 to 14-15% వచ్చే ఛాన్సెస్ మనకి హిస్టారికల్ గా మ్యూచువల్ ఫండ్స్ లో కనిపించాయి. ఈవెన్ మీ టైమింగ్ రాంగ్ అయింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇదే పీక్ పాయింట్ అయితే మీ యావరేజ్ రేట్ ఆఫ్ రిటర్న్ కొంచెం తగ్గే ఛాన్స్ ఉంటుంది, ఒక 2% తగ్గే ఛాన్స్ ఉంటుంది. సో అది మైండ్ లో పెట్టుకొని మీ ఇన్వెస్ట్మెంట్స్ చేయొచ్చండి మ్యూచువల్ ఫండ్స్. రైట్, ఇంకో కాలర్ అండి. సుబ్బారావు గారు ఉన్నారు లైన్ లో. సుబ్బారావు గారు. అవునండి. సుబ్బారావు గారు అడగండి, మీ డౌట్ ఏంటో. ఇది రామకృష్ణ గారు ఉన్నారు. రిలయన్స్ రిలయన్స్ 2600 ఉన్నాయండి, అది ఓల్డ్ కంటిన్యూ చేయొచ్చండి? రిలయన్స్ హిస్టారికల్ గా లాస్ట్ 2 years నుంచి ఒక రేంజ్ బౌండ్ లో ట్రేడ్ అవుతూ ఉందండి. సో ఒక క్రూషియల్ పాయింట్ దగ్గర మనం ఉన్నాము, అరౌండ్ 26-25 ఆ ప్రాంతాల్లో ఏంటంటే ఒక రేంజ్ హైలోకి వచ్చింది రిలయన్స్. ఇక్కడ నుంచి రిలయన్స్ మళ్ళీ కరెక్షన్ అవుతుందా లేకపోతే హైని బ్రేక్ చేసుకుని పైకి వెళ్తుందా అనేది అంటే ఇంపార్టెంట్ లెవెల్ అండి అది. అంటే దాన్ని అంటే సపోర్ట్ రెసిస్టెన్స్ లెవెల్ కంబైన్డ్ గా ఉన్నట్టు అక్కడ, అంటే అది ఆ రెసిస్టెన్స్ బ్రేక్ చేసుకుని పైకి వెళ్తే అది సపోర్ట్ గా మారి అక్కడ నుంచి మీకు మంచి రిటర్న్ వచ్చే ఛాన్స్ ఉంది. సో ఈ లెవెల్స్ ని కొంచెం క్లియర్ గా వాచ్ చేయండి. మీకు షార్ట్ టర్మ్ లో మనీ అవసరాలు ఉన్నట్లయితే కంటిన్యూస్ గా స్టాక్ ఇక్కడ నుంచి కూడా పడుతుంటే ఎగ్జిట్ అయిపోవడం బెటర్. లేదు ఈ మనీ అవసరం లేదు, కొంచెం లాంగ్ టర్మ్ ఉందామంటే స్టాక్ వచ్చిన ఇబ్బంది ఏం లేదండి, మీ ఫండ్స్ సేఫ్ గానే ఉన్నట్టు అనుకోవచ్చు. సో ఇన్ కేసు ఈ స్టాక్ కనుక 26-25 ప్రాంతాలు దాటి పైన ట్రేడ్ అవుతుంటే ఫాస్ట్ రిటర్న్స్ వస్తాయండి, అక్కడ నుంచి ఫాస్ట్ గా పెరిగే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి టెక్నికల్ గా. రైట్ సార్, ఇందాక మీరు డిఫెన్స్ గురించి చెప్పారు. లాస్ట్ ఇయర్ డిఫెన్స్ అండ్ రైల్వేస్ అవుట్ పర్ఫార్మ్ చేశాయి. సో ఈ ఇయర్ కూడా అది కంటిన్యూ అవుతుందంటారా? ఆ మొమెంటం కంటిన్యూ అవుతుందంటారా? రైల్వే స్టాక్స్ చాలా మంచి పర్ఫార్మెన్స్ చేశాయండి. అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్, రైల్వే ఇన్ఫ్రా బాగా పెరగటము, ఆ పర్టికులర్ సెగ్మెంట్ లో చాలా అంటే ఒక మేజర్ యాక్సిడెంట్ తర్వాత దాంట్లో టెక్నాలజీ మార్చడము, కావచ్చు అనే సిస్టమ్స్ తీసుకురావడం, ఇట్లాంటి అన్నిటి వల్ల కొన్ని మిడ్ క్యాప్ స్టాక్స్, స్మాల్ క్యాప్ స్టాక్స్ కూడా పెరిగాయి వాటికి ఎవరైతే సప్లైర్స్ గా ఉన్నారో. అట్లాగే రైల్వే ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ సంబంధించిన ఫైనాన్స్ కంపెనీస్, అట్లాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కన్స్ట్రక్షన్ కంపెనీస్ అన్ని కూడా భారీగా పెరిగాయి. అలాగే మీరు అన్నట్లు డిఫెన్స్ కంపెనీస్ కూడా. సో అది కొంచెం కన్సాలిడేషన్ అయ్యే ఛాన్స్ ఉంది రాబోయే 1-2 సంవత్సరాలు. ప్రస్తుతం అంటే మనం లాస్ట్ ఇయర్ రిటర్న్స్ చూసి అలాంటి రిటర్న్స్ మళ్ళీ వస్తాయంటే అలా మనం ఎక్స్పెక్ట్ చేయడం కష్టము. మేబీ నేను అనుకోవడం ఐటీలో కన్సాలిడేషన్ అయింది కాబట్టి ఐటీ సెగ్మెంట్ లో మిడ్ క్యాప్ స్టాక్స్ అవి మంచి రిటర్న్స్ ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి నెక్స్ట్ 2 years లో. లాస్ట్ ఇయర్ అంతా కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద, డేటా మీద, వాటి మీద ఎక్కువ వర్క్ జరిగింది. చాలా కంపెనీస్ ఫోకస్డ్ గా వెళ్తున్నాయి ప్రస్తుతం. సో వాటిలో మంచి మార్పులు మనం చూడొచ్చు. అట్లాగే ఇందాక ఈ ప్రోగ్రామ్ బిగినింగ్ లో చెప్పుకున్నట్లు బ్యాంకింగ్ లో మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ బ్యాంక్స్ మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చే ఛాన్స్ ఉందండి 2024. రైట్, ఇంకో కాలర్ ఉన్నారండి. ప్రసాద్ గారు. ప్రసాద్ గారు నమస్తే అండి. నమస్తే అండి, అడగండి మీ డౌట్ ఏంటో. సార్ నేను 1650 షేర్లు సిల్వా మెడికేర్ కొన్నానండి. ఏంటండి కంపెనీ? సిల్వా మెడికేర్ అండి. శిల్పా మెడికేర్ అట. ఓకే అండి. అది 1550 అండి. 1650 షేర్లు ఉన్నాయి సార్, 350 యావరేజ్ లో కొన్నానండి. అది దాని భవిష్యత్తు ఏంటి సార్? అది ప్రస్తుతం 323 లో ఉంది. ఓకే అండి, ప్రస్తుతం అయితే టెక్నికల్ గా వీక్ గా కనిపిస్తుంది నాకు ఈ స్టాక్.
సపోర్ట్ అయితే ఇమీడియట్ గా మనం చూస్తే 305 ఆ ప్రాంతాల్లో సపోర్ట్స్ ఉన్నాయి. సో ఆ సపోర్ట్ ని మీరు మైండ్ లో పెట్టుకోండి. ఇన్ కేసు అది కూడా బ్రేక్ అవుతుంటే టెంపరీగా ఎగ్జిట్ అవ్వండి. ప్రస్తుతానికి అయితే వీక్ గా కనిపిస్తుంది స్టాక్. సో మొత్తానికి అంటే ఇన్స్టెడ్ ఆఫ్ ఫోకసింగ్ ఆన్ ఇండిసిస్ స్టాక్ స్పెసిఫిక్ గానే వెళ్తే బెటర్ అంటారు, అంతే కదా సార్? అవునండి, స్టాక్ స్పెసిఫిక్ గా మంచి రిటర్న్స్ వచ్చే ఛాన్సెస్ ఉందండి. ఇప్పటికి కూడా మనకి ఆటో సెక్టర్ కానీ, ఆటో సెక్టర్ లో కూడా మనకి రికార్డ్ నెంబర్స్ నమోదవుతున్నాయి. 2023లో 40 lakhs ప్యాసింజర్ వెహికల్స్ అమ్ముడు అయ్యాయి. అట్లాగే రాబోయే సంవత్సరాల్లో కూడా అదే నెంబర్స్ కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయండి. అట్లాగే మనకి అన్ని ఎకనామిక్ ఇండికేటర్స్ అంటే ఐటీ ఫైలింగ్స్ 8.1 crores అవడం, అట్లాగే జిఎస్టీ కలెక్షన్స్ 1.65 crores అనేది నార్మల్ గా ప్రతి నెల వచ్చేయటం, ఇవన్నీ కూడా మనకి అన్ని పాజిటివ్ సంకేతాలుగా చెప్పుకోవచ్చు. సో మార్కెట్ లో కరెక్షన్స్ లేదా మార్కెట్ లో కొంచెం అప్స్ డౌన్స్ మామూలే. ఓవరాల్ గా